యాక్చువల్లీ ఈ వీడియోలో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే ఈ వీడియోని నైట్లో షూట్ చేశాం కాబట్టి కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది. మీరు అవన్నీ వదిలేసి కంటెంట్ మాత్రం చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఐ హోప్ ఈ కంటెంట్ మీ అందరికీ నచ్చుతుంది. స్పిరులినా ఫార్మింగ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవబోతుంది. హలో ఆర్వా ఫ్యామిలీ, నేను చాలా రోజుల నుంచి మన ఆర్వా వాటర్ ప్లాంట్లో బిజీ అయిపోయి స్పిరులినా ప్లాంట్కి వెళ్ళడమే కుదరలేదు. ఆల్మోస్ట్ ఒక 2 months అయింది వెళ్ళి. సరే ఈరోజు ఎలాగైనా వెళ్దామని మార్నింగ్ నుంచి అనుకుంటూ ఉన్నా. చాలా వర్క్స్ పెండింగ్లో కూడా ఉన్నాయి అక్కడ. సరే వెళ్తే అన్ని ఫినిష్ చేసుకుని రావచ్చు కదా అని ఈరోజు స్టార్ట్ అయ్యాను. వెళ్తున్నాను కదా, మీ అందరికీ చూపిద్దామని ఈరోజు వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా. తెలియని వాళ్ళకి చెప్తున్నా, నాకు ఇంతకుముందు స్పిరులినా అని ఒక బిజినెస్ ఉండేది. ఇట్స్ మై ఫస్ట్ బిజినెస్, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. ఆర్వా అనేది కొత్త వెంచర్. స్పిరులినా అంటే ఇట్స్ ప్రోటీన్ ఫుడ్, అందరికీ తెలిసిందే. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్, చూపించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, ఇంకొక 1 hourలో వెళ్ళిపోతాను. మన ప్లాంట్కి వెళ్ళే ముందు మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. నేను 2019లో జాబ్ చేస్తున్నాను. జాబ్ నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుంచి నేను మా ఊర్లోనే లేను. ఎడ్యుకేషన్ పైన హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు, తిరుపతి తిరుగుతూనే ఉన్నా. నాకు ఎప్పటి నుంచో మా ఊర్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలని నాకు ఒక కోరిక. బట్ ఇంత చదివి మనం ఏం చేయగలం? మన విలేజ్లో మనం ఇన్కమ్ జనరేట్ చేయాలంటే అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆర్ జాబ్ ఏదైనా ఇంటికాడ నుంచి చేయొచ్చు అని నా మైండ్లో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నింది. కాలేజ్ అవ్వగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది. మా ఫ్యామిలీ కోసం, మా పేరెంట్స్ కోసం జాబ్ చేయాల్సి వచ్చింది ఒక 1 year. 2018 నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 1 year జాబ్ చేశాను 2019 దాకా. ఆ 1 year నాకు ఒక నరకం లాగా ఉండింది. నాకు అర్థమైపోయింది మనం దీంట్లో కంటిన్యూ అవ్వలేము. ఎలాగైనా సరే వీ షుడ్ స్టార్ట్ న్యూ బిజినెస్. అది మన ఊర్లో ఉండి చేసుకోగలగాలి. అలాంటి బిజినెస్ ఏదైనా చేద్దామని నేను చాలా రోజుల నుంచి ఎత్తుతున్నాను. అందరిలాగే నేను కూడా డైరీ ఫామ్ పెడదాము, ఇంకోటి అలా చాలా అనుకున్నాను. బట్ ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, మనం డిమాండ్ ఉండే ప్రోడక్ట్ చేస్తే మనం విలేజ్లోనే కాదు ఎక్కడ పెట్టినా సరే అది క్లిక్ అవుతుందని అనిపించింది. అప్పట్లో నేను ఎక్కడో చూశాను, స్పిరులినా ఈస్ గెటింగ్ ఇంపోర్టెడ్ ఆల్మోస్ట్ 10,000 metric tons per year అని నేను ఒక ఆర్టికల్ చదివాను అనమాట. నాకు ఆ ఆర్టికల్ చదివిన తర్వాత అర్థమైంది ఈ ప్రోడక్ట్కి చాలా డిమాండ్ ఉంది, కానీ ఇది మనం ఇండియాలో గ్రో చేయగలుగుతాం లేదా అని ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట. దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాను. WHO అనౌన్స్ చేసింది ఏంటంటే, వరల్డ్లో ఓన్లీ 17-18 కంట్రీస్లో మాత్రమే A1 క్వాలిటీ స్పిరులినా గ్రో అవుతుంది, దాంట్లో ఇండియా ఒకటి అని. బికాస్ స్పిరులినా గ్రో అవడానికి టెంపరేచర్స్ బాగుండాలి, ఫోటోసింథసిస్ జరగాలి కదా. అలాంటి అట్మాస్ఫియర్ మన ఇండియాలో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని WHO అనౌన్స్ చేసింది అనమాట. నేను స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఇండియాలో ఒకరిద్దరు మాత్రమే చేస్తున్నారు. నాకు అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలో తెలీదు, ఎవరిని కలవాలో తెలీదు, ఎక్కడ నేర్చుకోవాలి ఏం తెలీదు. ఎక్కడో ఒక దగ్గర ఎవరో చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఎవ్వరూ నేర్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, కనీసం గేట్ లోపల కూడా అలౌ చేయలేదు. నాకు అనిపించింది ఇదేమన్నా పెద్ద రాకెట్ సైన్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు హెల్ప్ చేయట్లేదు అని. నేను అప్పుడే డిసైడ్ అయ్యా, ఇన్ కేస్ మనం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎవరైనా మన దగ్గరకు వచ్చి అడిగితే మనం నేర్పించాలి అనేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తక్కువలో తక్కువ ఒక 20,000 members-కి నేర్పించుంటాను. వాళ్ళు స్టార్ట్ చేశారా లేదా అని పక్కన పెట్టండి. ఐ వాంట్ టు స్ప్రెడ్ ది అవేర్నెస్. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక 5 years బ్యాక్ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎక్కడ పట్టిన డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు నడుస్తుందంటే, పండించే వాళ్ళు పెరిగారు కాబట్టి కొనేవాళ్ళు కూడా పెరుగుతున్నారు, అవేర్నెస్ పెరిగి. సేమ్ అలాగే నా ఉద్దేశం కూడా ఏంటంటే, స్పిరులినా కూడా పండించే వాళ్ళు పెరిగితే కొనేవాళ్ళు కూడా పెరుగుతారు, కల్టివేటర్స్ ఇంక్రీజ్ అయితే బయర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారన్న ఒక చిన్న హోప్తో నేను కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంది చాలా తక్కువ. నా ఎక్స్పీరియన్స్ పైన నేను రోజు కల్టివేట్ చేస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం నుంచి నేర్చుకున్న సొల్యూషనే నాకు ఎక్స్పీరియన్స్గా మారింది. ఓకే, ఇప్పటికే చాలా సోది మాట్లాడేసుకున్నాం, మనం డైరెక్ట్గా ప్లాంట్కి వెళ్ళిపోతాం. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఒకరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, ఐల్ ఇంట్రడ్యూస్ హిమ్. మన ప్లాంట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. లేదు, స్పిరులినా ఎప్పుడు మన DNA లాగా ఉంటాయి. సో ఇట్ విల్ ఓన్లీ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాయి. నాకు 2 days బ్యాక్ ఒక కాల్ వచ్చింది. ఆనం వెంకటరమణారెడ్డి గారు, ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా బోర్డ్ చైర్మన్. ఆ కాల్ పర్పస్ ఏంటంటే, మిగతా కంట్రీస్ అన్ని తక్కువ ల్యాండ్లో ఎక్కువ ఈల్డింగ్ దిగలుగుతున్నారు,
మన ఇండియాలో ఎందుకు అలా తీయలేకపోతున్నాం అని రీసెర్చ్ చేసి వీఆర్ ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ అని కనిపెట్టారు. మిగతా కంట్రీస్ అన్ని అప్డేటెడ్ టెక్నాలజీ అంతా వాడుతుంటే ఎస్పెషల్లీ నాకో ఫార్మ్స్ హీ వాస్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ టు అవర్ లోకల్ ఫార్మర్స్. మన లోకల్ ఫార్మర్స్కి ఇలాంటి అవేర్నెస్ పెంచడానికి ఆయన చాలా కష్టపడుతున్నారు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పాలిటిక్స్లో ఉంటే ఏం చేస్తాడో హీ వాజ్ షోయింగ్ ఇట్. నేను స్పిల్లినా స్టార్ట్ చేసిన కొత్తల్లో చాలా మంది పొలిటీషియన్స్ని కలిసి ఇది ఫార్మర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తే అసలు స్పిర్లినా అంటే ఏంటి, ఇది ఏదైనా వాడి ఫార్మర్స్కి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఏదైనా జరిగితే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది కానీ మనకి ఎందుకులేని అనుకునేవాళ్ళు. కానీ వెంకటరమణారెడ్డి గారు మాత్రం ఏమన్నారు తెలుసా, అందరిలాగా నేను కూడా ఫార్మర్స్కి ఒక 2 గంటలు పవర్ ఎక్స్ట్రా ఇవ్వడం ఆర్ టెంపరీగా 1 రూపీ పవర్ తగ్గించడం ఇలాంటి రొటీన్ థింగ్స్ నేను చేయాలనుకోవట్లేదు. నేను ఏదైనా చేస్తే 10 మందికి యూజ్ అవ్వాలి, 10 తరాలు మాట్లాడుకోవాలి అనేసి అన్నాడు. ఐ కెన్ సీ హిస్ విజన్. ఆయన కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాంటిది రెడీ చేస్తున్నారు. వన్స్ ఇట్ వాస్ డన్ సీఎం గారిని కలిసి హీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. రిపోర్ట్ అంతా రెడీ అయితే హిల్ మీట్ సీఎం. ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచిస్తారు. అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు వరల్డ్లో ఏ గవర్నమెంట్ కూడా స్పిల్లినా ఫార్మింగ్కి సపోర్ట్ చేయట్లేదు. ఒకవేళ మన స్టేట్ గానే చేస్తే ఇట్ విల్ బి ఎ రెవల్యూషన్. It was a pleasure to visit Bharat's farm today, the spirulina plant. A wonderful experience, and really I'm proud of this guy. He's done a fantastic job, and is now, I wouldn't call him an entrepreneur, but he's become a businessman. And we're going to use whatever technology that he has used. We will try to bring it in a big way into through Apsara, and with the help of the AP government and CBN's vision, we're going to see that this kind of spirulina farming is done all over the state. And I'm thankful and I'm grateful also, you know, that we have such kids with such zest to do things. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Hey, come on. పెంచడం ఈజీ, ఒకవేళ ఎక్కువ ఉంది 12 కంటే ఎక్కువ ఉందంటే తగ్గించడం కష్టం. తగ్గించడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, మనకి పెంచడానికి చీప్ అయిపోద్ది అనమాట. సాల్ట్ యాడ్ చేసి కొన్ని మనం అనుకుంటే అవి పెరిగిపోతాయి, కానీ ఇది మాత్రం ఎక్కువ తగ్గించడానికి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మాకు ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ నాకు 270 రూపీస్ అవుతుందండి. ఇక్కడ నాకు అదే నాయుడుపేటలో ఉన్న యూనిట్ కానీ తిరుపతిలో యూనిట్ కానీ 340 రూపీస్ అవుతుంది. ఆ 10 రూపాయల డిఫరెన్స్ అని అనుకోవచ్చు, బట్ ఓవరాల్గా మనం సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే 6 టన్నుల మీద మనకి 3-4 లక్షలు కంపేర్ చేయకూడదు. లార్జ్ వాల్యూమ్ అక్కడ వాల్యూమ్ తక్కువ కదా. అసలు ఈ గవర్నమెంట్ వర్క్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి, ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఎవరైనా స్పిల్లినా స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ నాకు ఒక క్లారిటీ రాగానే ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. గవర్నమెంటే స్టార్ట్ చేస్తుందంటే స్పిల్లినా ఫ్యూచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. చాలా మంది యంగ్స్టర్స్ కూడా దీంట్లో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఇన్ని రోజులు స్పిల్లినాకి మార్కెటే లేదు అని అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఒక మార్కెట్ అయితే వెరీ సూన్ ఐ విల్ మేక్ ఎ ఫుల్ వీడియో ఆన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అది మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే మరి అయితే ఉంటాను, బాయ్.